ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. మీరు కూడా అన్ని హీరోల యాక్టర్స్ వాయిస్ మిమిక్రీ బాగా చేస్తారు కదా. అందరితో నేను పని చేశాను. అంటే యాక్చువల్లీ నాకు కమల్ హాసన్ గారిని చూసి కమల్ హాసన్ దాకా డైలాగ్ చెప్పారు అలవాటు. అంటే ఆయన అంటే నేను చెప్తా అంటే పొట్టిదే చెప్తా. ఎలాగ మీకు వచ్చింది చెప్పండి. 25 రోజుల్లో పూర్తి చేయబోతున్నాం. ఎలాగా పొట్టి సినిమా. అది ఎవరు ఉంటారు హీరో అని నేను త్వరలో అనౌన్స్ చేస్తాను. అది ఫిక్షన్. దానికి కావాల్సిన ఫైనాన్స్ కూడా వచ్చేసింది. ఆ సినిమా కూడా స్ట్రిక్ట్ స్లైమ్. అప్పుడు ఎదవా అని చెప్పాను టైటిల్, మీకు గుర్తుందో లేదో. వెంటనే దవడ మీద వడ్డిచ్చు 1000 ఏళ్ళు ధనంతో వర్ధిల్లని చెప్ప. దాన్ని ఇప్పుడు స్ట్రిక్ట్ స్లైమ్, నిమ్మకాయ అనమాట. నిమ్మకాయ మీద కథ వెళ్తుంది. అది నేను ప్రాక్టికల్గా ఆ సినిమా ఎందుకు చేయాలనుకుంటున్నా అంటే విచిత్ర సోదరులు పనిచేశాను. దాంట్లో కమల్ హాసన్ గారి డెడికేషన్ చెప్తాను మీకు. పొడుగు కమల్ హాసన్ ఇలా ఉంటాడు. రాజా చెయ్య వేస్తే రాంగా పోనదిల్లే అనే కమల్ హాసన్ పొట్టోని చేస్తే ఈ ఇలా అనుకోవాలి. చేతులు ఇంతే ఉండాలి. వాంగ 2 வணக்கம் நல்லா இருக்குங்களா, ரொம்ப நாளாக காணாம போயிட்டுங்க போறவங்க நீங்கள் வந்தால் தான் அந்த షూటింగ్ பண்ண முடியும். ఈలో పొడసండి కాఫీ తెచ్చిచ్చాడు. ఇలా తీసుకోవచ్చు కదా. వాంగ్ అది ఏంటంటే ఇన్వాల్వ్మెంట్, డెడికేషన్. కాళ్ళు ఎలా కట్టేశారా కింద? కాళ్ళు ఫోల్డింగ్ ఉంటాయి, డిగ్గింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా అసలుకి మామూలు కష్టం కదండి. ఇప్పుడు నేను ఇలా ఉన్నప్పుడు నేను చేసిన తర్వాత ఆయన చేసేవారు. ఇంత టెక్నాలజీ బాగుంది కాబట్టి ఓకే. అప్పుడు ఏముంది టెక్నాలజీ? ఏమీ లేదు. ఇప్పుడు నేను మ్యాన్యువల్ చేస్తున్నా. నేను ఇప్పుడు ఈ సినిమా అప్పుడు ఏం చేసామో అదే చేసి చూపిస్తున్నా. గ్రాఫిక్స్ లేవు, బ్లూ మ్యాట్ లేవు. ఆడియో ఫంక్షన్కి పొట్టి హీరో వస్తాడు, పొడుగు హీరో వస్తారు, ఇద్దరు ఒకేసారి మాట్లాడతారు. ఇదే నా ఫిల్మ్ హైలైట్. ప్రభాస్ లాగా మాట్లాడతారా? డార్లింగ్ అంటే నేను జస్ట్ మీకు అదే ఇంతకు ముందు కూడా మనం అనుకున్నాం. విజయ్ దేవరకొండ గారు కమల్ హాసన్ ఇమిటేట్ చేస్తారని చెప్పుకొచ్చాను నేను. చాలా మంది నన్ను 2-3 విజయ్ దేవరకొండ గారిని కమల్ హాసన్ చెప్తాను, తర్వాత మీకు విజయ్ అవునా కదా మీకు అర్థం. ఆకలి రాజ్యంలో కొన్ని డైలాగ్ ఉంటాయి కమల్ హాసన్. పతితలార భ్రష్టులార బాధా తర్పతష్టులార దగా పడిన తమ్ములార ఏడవ కండి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి ఏడవ కండి భూకంపం పుట్టిస్తా ప్రళయాగ్నిని సృష్టి. అదే వాయిస్ ఇప్పుడు నేనెందుకండి ఏమో ఆస్తంతా రాసిస్తాడేమో నీకు. ఏది మొన్న ఏదో విజయ్ దేవరకొండ గారు గీతా గోవిందంలో డైలాగ్ ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు కమల్ హాసన్ ఊహించుకుని విజయ్ దేవరకొండ చూస్తే సేమ్ కమల్ హాసన్ ఆకలి రాజ్యంలో చేసిన స్టైలు, ఆ బాడీ లాంగ్వేజ్ మొత్తం ఉంటుందండి. అవును, అంటే అంత గొప్ప ఇమిటేట్ చేస్తున్నాడు ఓకే. అంటే బాడీ లాంగ్వేజ్లో నేను మా ఆవిడ కూడా చెప్పారు, కమల్ హాసన్ ఇమిటేట్ చేస్తే చాలా బాగుంటుంది అంటే, లేదు నా న్యాచురల్ స్కూల్ నాది అన్నాడు. ఓకే అది బాగానే వెళ్తున్నాడు మా అబ్బాయి శివ. ఇది ఆయన పట్టుకున్నాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ లాగా ఎట్లా చెప్తాడు ఆ డైలాగ్? అదే ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు అంటే ఇప్పుడు కమల్ హాసన్ లుక్ మీకు ఒకటి చెప్తే అర్థం. మీరు హీరోయిన్ అనుకోండి, మిమ్మల్ని చూడాలి నేను. కమల్ హాసన్ గారు ఎలా చూస్తారంటే, మీరు ఇక్కడ హీరోయిన్ కదా, నేను వచ్చాను తీసుకుంటాడు. ఓకే. అంటే ఇప్పుడు మామూలు జనరల్గా నేను హీరోయిన్ చూస్తే ఏం చేస్తాను, ఇలా వచ్చాను అంట. కమల్ హాసన్ తీసుకోడు, ఇలా వచ్చి ఇలా చూసి మీరు హీరోయిన్ కదా. అదే విజయ్ దేవరకొండ గారు అది మెయింటైన్ చేస్తున్నాడు, చాలా బాగుంది. అంటే యంగ్ కమల్ హాసన్ ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు విజయ్ దేవరకొండ. అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ ని కాపీ కొడుతున్నారు ఖచ్చితంగా 100%. ఓకే. అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా మీరు చెప్పిన ఆకలి రాజు డైలాగ్ గుర్తొస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఫ్యాన్స్కి నేను చెప్పేది ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అంతే ఈ స్టైల్లో వెళ్తున్నాడు అనమాట. అంటే కొంచెం తెలంగాణ లాంగ్వేజ్ మిక్స్ చేసి చాలా స్టైల్గా ఉంది. అంటే వాయిస్ అయింది చాలా బాగుంది. ఓకే. అలాగా అంటే ఇమిటేషన్ అంటే వీడు మాతో పాటు వేసాడు కదా అదిరేబి, అందరిని ఇమిటేట్ చేస్తాడండి అప్పుల్లోనే. అసలు అందరిని అందుకే పెట్టుకున్నాం ఆయన్ని. ఆయన సెలక్షన్కి వచ్చాడు, మీరు ఏం చేయగలంటే మీకేం కావాలని అడిగాడు. కాదు భయ్యా, సినిమాలో నువ్వు యాక్ట్ చేయడం ఏం చేయగలవు అంటే, నీకు డైలాగులు వచ్చా అంటే, డైలాగ్ వచ్చారు ఎవరిలా చెప్పమంటారు అన్నాడు. ఎవరిలా చెప్పడం ఏంటి, నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే ఎవరిలా చెప్పమంటారు. ఓకే సరే రజనీకాంత్లో చెప్పు, మెయిన్ కుప్పలవా అన్నాడు. ఓ అమ్మ ఇదేంటి రైడ్ అసలు, చిరంజీవి గారు చెప్పు, అన్నీ చేశాడు అన్నాడు. అప్పుడు దెబ్బకి జయంత్ గారు చూసి వీడికి అసలు ఫస్ట్ నేను ఫిక్స్ అన్నాడు. అదిరేబీని ఫస్ట్ మా అందరిలో అన్ని మిమిక్రీ అందరు హీరో చేశాడు. అదిరేబి గొప్పతనం ఏంటంటే ఇప్పుడు మానేశాడు. ఎందుకంటే ఆ క్రాంబరీ ట్రాక్ లో పడి దాంట్లో ఏమంటారు జబర్దస్త్ లో పడి అన్ని వదిలేసి దానికి పరిమితం అయ్యాడు. ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నాడు. ఏదో ఏదో ఈ మధ్య కూడా నాకు చెప్పారు పెద్ద సినిమా చేస్తున్నాడు. అవి మొన్న కలిసినప్పుడు థియేటర్ మళ్ళీ కూర్చున్నా కానీ ఏంటంటే తన ఫ్యామిలీతో వచ్చాడు. నేను ఎదురు కూర్చుని గంతులు ఎత్తున్నాడు, వెనకాల ఫ్యామిలీతో కూర్చున్నారు థియేటర్లో. నిజంగా గ్రేట్ ఏంటంటే అప్పటి నుంచి మీరు ప్రభాస్ గారితో వర్క్ చేస్తూ
ఇప్పుడు ఫౌజీ వరకు మళ్ళీ ఆయనతో కలిసి వర్క్ చేయటం, చాలా ఆ పాత విషయాలు షేర్ చేసుకోవటం, అదృష్టం అండి, మా కామెడీ ఎంజాయ్ చేయటం, ముందు మీరు గుర్తు చేయకుండా ఆయన గుర్తు చేసుకొని ఎంజాయ్ చేయటం. హ్యాట్స్ అప్ టు ప్రభాస్ గారు, గ్రేట్. అది ఇంకేంటండి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఓన్లీ డైరెక్షన్ చేయాలి సార్. ఇప్పుడు సావిత్రి సినిమా హిట్ కొడతాం కన్ఫర్మ్ అది. ఎందుకంటే నాకు తెలియదు ఈ డెమో పవన్ అనే అబ్బాయి పెట్టుకున్నాను అంతే, అబ్బాయికి ఎంత పేరుందని తెలియదు. ఓకే, లిఖిత అనే అమ్మాయికి ఏదో 8 కోట్ల మంది 80 కోట్ల మంది చూసారు అమ్మాయి సంగతి నాకు తెలియదు. ఆర్టిస్ట్గా పెట్టుకున్నాక సినిమా అయిపోయి మొన్న ఏదో ఫంక్షన్లో చేసి సరదాగా అమ్మాయి ఏం చేద్దామంటే కొలాబరేషన్ చేయండి అంటుంది. కొలాబరేషన్ మనకు తెలియదు, అంత మనకు తెలియదు కదా, మన పీరియడ్ వేరు. ఏంటి కొలాబరేషన్ చేయాలంటే మీరు ఏం పెడతారు నాకు పెట్టండి సార్, నేను పెట్టుకుంటాను. సరే నా టైటిల్ ఇది చూస్తే 4 million 5 million 6 million వెళ్ళిపోతుంది. ఏంటమ్మంటే వాళ్ళకి ఏదో ఏముంటుందండి, ఏదో ఉంది వాళ్ళు కొలాబరేషన్ ఉందంట. వాళ్ళు అలాగే డెమో పాన్కి పెడితే ఆడో మిలియన్స్ వెళ్తుంది. అంటే ఇప్పుడున్న అంతా మొబైల్ డిజిటల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ వీటిలో వాళ్ళు ఫేమస్ అంట, నాకు తెలియదు. ఓకే, ఆహా నా బిజినెస్ పాయింట్ సూపర్, ఏం చేసినా వాళ్ళకి ఇచ్చేస్తున్నా. మన థియేటర్ కూడా తీసుకెళ్ళాను అందరినీ, సూపర్ రెండన్నా ఈశ్వర్ థియేటర్ అంటే వచ్చారు అందరూ. మొత్తం ప్రభాస్ నుంచి వాళ్ళు ఆశ్చర్యం వాళ్ళు, సార్ అప్పుడే యాక్ట్ చేశారు మీరు అంటున్నారు. అవును అప్పుడే యాక్ట్ చేశాను, అలాగే ఉన్నారు సార్ అంటారు. అంటే ఏదో మెయింటైన్ చేసుకుంటున్నాం అలాగా. మనం ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఫ్యాన్స్ కి? ఏం లేదు సార్, ఈశ్వర్ ఫ్యాన్స్ కి, ప్రభాస్ ఫ్యాన్స్ కి. ఇంకా ఈశ్వర్ ఫ్యాన్స్ ఏంటంటే ఇంకా వాళ్ళు ప్రేక్షక దేవుళ్ళు అనాలి. ఎందుకంటే అప్పటి నుంచి మొన్న అంటే థియేటర్లో చూశాను నేను అదిరేపి మేము వెళ్తే వాళ్ళు ఏదో ప్రభాస్ నుంచి ఫీల్ అయిపోయి మమ్మల్ని వచ్చేసి భయ్యా ఏంటి భయ్యా యాదమ్మ ఏది భయ్యా అంటాడు ఒకడు, ఇంకోటి ఏదో అంటాడు సరదాగా. అంటే వాళ్ళు ఎంజాయ్ చేశారండి మాతో. థియేటర్ మీద సినిమా చూడాలి సరదాగా, అరుపులు కేకలు, అక్కడ నుంచి డ్యాన్సులు మధ్యలో నుంచుని థియేటర్ మధ్యలో సార్ ఏంటి సార్ ఉదయం మమ్మల్ని మేము ఫ్యాన్స్ అన్నాం, జై ప్రభాస్ అనుకుంటా అరుచుకుంటా కేకలు వేసుకుంటా మొత్తం వచ్చేసింది మన అన్నిట్లో ఉంది. అలా ట్రోల్ చేస్తే వచ్చేస్తుంది బయటికి. సూపర్. ఎనీ హ్యావ్ సక్సెస్ఫుల్గా ఇన్ ఇయర్స్ ఇండస్ట్రీలో ఉండటం చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ అండి. మీ డెడికేషన్, మీ క్యారెక్టర్ ఎంత దూరం తీసుకొచ్చింది. యాజ్ ఎ డైరెక్టర్గా కూడా మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.